హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో గోంగూర చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ గోంగూర మనకు హెల్త్కు చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా గోంగూరని ఎక్కువగా తీసుకోవడం వలన మనం దాని నుంచి బయటపడొచ్చండి. మనకు ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలను బాగా దోరగా వేయించుకోండి. మనం గోంగూర అయితే ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో తీసుకోండి పల్లీలు. ఇప్పుడు పల్లీలు కొంచెం వేగిపోయాయి అన్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత వీటిని పక్కన తీసేసి ఎండుమిర్చి తీసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా చూసి తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుకు సరిపడా చూడండి ఇన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత అలాగే ఇప్పుడు గోంగూర అండి. నేను ఇక్కడ పెద్ద గుప్పెడు 1 గుప్పెడు తీసుకున్నానండి గోంగూర. దీన్ని కూడా ప్యాన్లో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి కడిగేసుకుని నీట్గా ఇలా ఫ్రై చేసుకోండి. కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారు, కానీ అలా బాయిల్ చేయడం వల్ల దాంట్లో న్యూట్రియంట్స్ కొంచెం తగ్గుతాయి. కాబట్టి మనం జస్ట్ ఇలా ఫ్యాన్లో ఫ్రై చేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు జీలకర్ర వేసుకోండి ముందుగా. తర్వాత అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తర్వాత అలాగే వేయించిన ఎండుమిర్చి వేసుకోండి. ఇది గ్రైండ్ చేయడానికి సరిపడా నీళ్లు పోసుకొని పల్లీలను మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూర మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము. అలాగే ఇందులోకి కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే అంతేనండి, మన గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా పుల్లగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా గోంగూరను ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల మనం వాటి నుంచి బయటపడవచ్చు. హిమోగ్లోబిన్, ఐరన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుందండి మనకు గోంగూర. కాబట్టి తప్పకుండా తీసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులో మనం ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకోవడం వల్ల మనకు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.